education.com కు స్వాగతం. నా పేరు విజయేందర్ రెడ్డి, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫ్యాకల్టీ. గత 15 ఏళ్ల నుంచి అనేక కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో వివిధ పోటీ పరీక్షలకు నేను శిక్షణ ఇస్తున్నాను. అది సివిల్స్ మొదలుకొని ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, బ్యాంకింగ్, స్టాఫ్ సెలెక్షన్ మరియు అనేక పోటీ పరీక్షలు, ఎస్ఐ అన్ని పరీక్షలకు కూడా నేను కరెంట్ అఫైర్స్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే ఈ కీలకమైన సబ్జెక్టులను బోధిస్తున్నాను. విజయేందర్ అకాడమీలో నేను కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎక్స్క్లూజివ్లీ ఫర్ కరెంట్ అఫైర్స్ బ్యాచెస్ను కూడా నేను రన్ చేస్తున్నాను. ఈరోజు మనం 2020 జనవరి 16 నుంచి 31 వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. So we'll discuss some very important international issues that happened from January 16th to 31st, 2020. నేను కొన్ని అతి ముఖ్యమైనవి చెప్తాను. ఇవన్నీ కూడా మనకు పోటీ పరీక్షలకు, రానున్న పోటీ పరీక్షల్లో గ్యారంటీగా మనకు అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్న అంశాలు. వీటిని జాగ్రత్తగా మీరు విని నోట్ చేసుకోండి. అందులో మొదటిది WEF అనే ఒక సంస్థ వార్షిక సదస్సును నిర్వహించింది. దాని గురించి ప్రస్తుతం చెప్తాను. క్లాస్ ష్వాబ్ అనే ఒక గొప్ప మానవతావాది 1971లో WEF అనే ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాడు. అంటే లాభాపేక్ష లేని ఒక సంస్థను క్లాస్ ష్వాబ్ అనే ఒక ఫిలాంథ్రపిస్ట్ 1971లో ఏర్పాటు చేశాడు. దాని పేరే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, WEF అంటాం, ప్రపంచ ఆర్థిక వేదిక. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎందుకని చాలా ప్రఖ్యాతి చెందిందంటే, ప్రతి ఏటా జనవరిలో స్విట్జర్లాండ్లోని దావోస్ అనే ఒక నగరంలో సమావేశాలను నిర్వహిస్తుంది. సో WEF మీటింగ్స్ ఆర్ హెల్డ్ యాన్యువల్లీ ఇన్ విచ్ సిటీ అంటే ఇన్ దావోస్, విచ్ ఈజ్ ఇన్ స్విట్జర్లాండ్. ఇది అనేక వందల పరీక్షలు అడిగిన ప్రశ్న. ఈ ఏడాది కూడా జనవరిలో దావోస్ అనే నగరంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన సమావేశాలను నిర్వహించింది. ఈ WEF యాన్యువల్ మీటింగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, క్లాస్ ష్వాబ్ అనే ఈ వ్యక్తి ఏం చెప్పాడంటే, వ్యాపార సంస్థలన్నీ కూడా కేవలం వ్యాపారానికే పరిమితం అవ్వకుండా సామాజిక బాధ్యతతో కూడా మెలగాలని ఉద్దేశంతో ఈ మీటింగ్స్ను, ఈ సమావేశాలను ఆయన ప్రతి ఏటా ఏర్పాటు చేశాడు. 1971 నుంచి అవి ప్రతి ఏటా జనవరిలో దావోస్ అనే నగరంలో జరుగుతున్నాయి. ఇది దీని యొక్క బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు లేటెస్ట్గా 2020లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. స్విట్జర్లాండ్లోని దావోస్ అనే నగరంలో ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం 50వ వార్షిక సమావేశాలు 2020 జనవరి 21 నుంచి 24 వరకు జరిగాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా, అంటే ప్రపంచంలోని అనేక దేశాల నుంచి దేశాధినేతలు, CEOలు, అకాడమిషియన్స్, ప్రముఖ సెలబ్రిటీస్, పెట్టుబడిదారులు, ఆర్థిక నిపుణులు వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొని అనేక విషయాలను చర్చించారు. ఈ సంవత్సరం పాల్గొన్న ముఖ్య వ్యక్తులు అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఇలాంటి ప్రముఖులు ఈ ఏడాది WEF మీటింగ్స్లో దావోస్లో పాల్గొన్నారు. ఇది 50వ వార్షిక WEF సమావేశాలు. భారత్ నుండి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ మరియు తెలంగాణ రాష్ట్ర IT పరిశ్రమలు పురపాలక శాఖ మంత్రి KTR ఈ WEF సమావేశాల్లో పాల్గొన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఇందులో నేను చెప్పాను కదా, 2000కు పైగా లేదా అనేక మంది వరల్డ్ లీడర్సు, CEOసు, ఇన్వెస్టర్స్, సెలబ్రిటీస్ వీళ్ళంతా పాల్గొని తమ ఆలోచనలను, తమ అనుభవాలను ఈ వేదికగా పంచుకుంటారు.
ఈ డబ్ల్యూఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి ఏటా కొంతమంది సెలబ్రిటీస్కు డబ్ల్యూఎఫ్ సమావేశాల్లో క్రిస్టల్ అవార్డును ప్రకటిస్తారు. ఈ ఏడాది అంటే 2020 జనవరిలో క్రిస్టల్ అవార్డును అందుకున్న భారతీయ వ్యక్తి దీపికా పదుకొనె. దీపికా పదుకొనె అనే ఒక భారతీయ నటి, హిందీ నటి, ఆమెకు క్రిస్టల్ అవార్డు దక్కింది. దీనికి కారణం ఆమె మెంటల్ హెల్త్ అవేర్నెస్ను ప్రజల్లో క్రియేట్ చేయడమే. అంటే మానసిక సమస్యలపై, మానసిక ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఆమె చేసిన కృషికి గాను డబ్ల్యూఎఫ్ క్రిస్టల్ అవార్డును దీపికా పదుకొనెకు బహూకరించింది. దీపికా పదుకొనె తను కూడా స్వయంగా డిప్రెషన్కు లోనైంది, అంటే కుంగుబాటుకు లోనైంది. ఆ తర్వాత దాని నుంచి బయటపడి సమాజంలో అనేక మంది స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి వాటిని ఎదుర్కొంటున్నారని, వంటి వాటికి లోనవుతున్నారని, వాటిని ధీటుగా ఎదుర్కోవాలని అనే ఉద్దేశంతో ఆమె మెంటల్ హెల్త్ అవేర్నెస్ను మన దేశంలో క్రియేట్ చేసింది. అందుకని చెప్పి ఆమెకు క్రిస్టల్ అవార్డును డబ్ల్యూఎఫ్ మీటింగ్స్లో ఆమెకు ప్రదానం చేశారు. ఆమె ప్రారంభించిన సంస్థ పేరు కూడా చెప్తాను, లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్. సో ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు రావచ్చు. లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ను ప్రారంభించిన లేదా స్థాపించిన ప్రముఖ నటి ఎవరు అంటే దీపికా పదుకొనె. ఈమె ఇటీవల ఎందుకు వార్తల్లోకి ఎక్కింది అంటే డబ్ల్యూఎఫ్ మీటింగ్స్లో ఆమెకు ప్రతిష్టాత్మక క్రిస్టల్ అవార్డు లభించింది. బికాజ్ షీ హ్యాస్ క్రియేటెడ్ అవేర్నెస్ అమంగ్ ద పీపుల్ రిగార్డింగ్ మెంటల్ హెల్త్. సో ఇది డబ్ల్యూఎఫ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. మరొక అంశం, అందరు భారతీయులు గర్వించదగ్గది, ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం, టెక్నాలజీ కంపెనీ అయిన ఐబిఎం, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్, తన తదుపరి సీఈఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక భారతీయ అమెరికన్ను, ఇండియన్ అమెరికన్ను ప్రకటించింది. ఆయన పేరు అరవింద్ కృష్ణ. సో అరవింద్ కృష్ణ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద నెక్స్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టెక్నాలజీ జైంట్ ఐబిఎం. ఐబిఎం ప్రస్తుత సీఈఓ ఒక మహిళ, ఆమె పేరు గిన్నీ రొమెట్టి. సో గిన్నీ రొమెట్టి అనే ప్రఖ్యాతి చెందిన మహిళ స్థానంలో ఒక ఇండియన్ అమెరికన్ అరవింద్ కృష్ణ ఐబిఎంకు సీఈఓగా ఎంపికయ్యారు. ఆయన అతి త్వరలో అంటే ఏప్రిల్లో ఈ బాధ్యతలను చేపడతారు. దీనికి రిలేటెడ్ మరికొన్ని విషయాలు చెప్తాను. ఇటీవల కాలంలో మనం గమనిస్తే అనేక మంది భారతీయ అమెరికన్లు, అనేక మంది ఇండియన్ అమెరికన్స్ అమెరికాలోని ప్రఖ్యాతి చెందిన కంపెనీలకు, అందులో ముఖ్యంగా టెక్నాలజీ కంపెనీలకు సీఈఓలుగా పనిచేస్తున్నారు. అందులో ముఖ్యమైన వారి పేర్లు చెప్తాను. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెల్లా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, గూగులే కాదండి, గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్కు కూడా సీఈఓ మన దేశానికి చెందిన సుందర్ పిచాయ్. మరో వ్యక్తి అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్. మళ్ళీ చెప్తాను, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెల్లా, గూగుల్ అండ్ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సిస్టమ్ సీఈఓ శంతను నారాయణ్. ఇప్పుడు వీరి జాబితాలో మరొక పేరు కూడా చేరింది. ఆయనే నేను ఇంతకుముందు చెప్పిన అరవింద్ కృష్ణ. ఆయన ఐబిఎంకు సీఈఓగా ఎంపికయ్యారు. ఇక అంతర్జాతీయ విషయాల్లోనే ముఖ్యం చెప్పాలంటే క్రీడల్లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రఖ్యాత బాస్కెట్బాల్ ప్లేయర్, ఈజ్ ఎ లెజెండరీ బాస్కెట్బాల్ ప్లేయర్. ఆయన పేరు కోబే బ్రయాంట్. ఆయన ఒక హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సో ఆయన పేరు కోబే బ్రయాంట్. అమెరికాకు చెందిన ప్రఖ్యాతి చెందిన బాస్కెట్బాల్ ప్లేయర్. ఆయన వయసు కేవలం 41 ఏళ్ళు. ఆయన జనవరి 26వ తేదీన తన కుమార్తెతో కలిసి హెలికాప్టర్లో వెళ్తుండగా ప్రమాదానికి లోనై ఆయన కుమార్తె వారితో పాటు మరో 7 మంది
దుర్మరణం పాలయ్యారు. కోబే బ్రయాంట్ అని ప్రఖ్యాతి చెందిన బాస్కెట్బాల్ ప్లేయర్ 2 దశాబ్దాల పాటు ఎన్బిఏలో అంటే నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్లో 2 దశాబ్దాల పాటు ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టు పేరు ఏమిటి అని అడగవచ్చు. దాని పేరు లాస్ ఏంజల్స్ లేకర్స్. సో నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ లేదా ఎన్బిఏలో 2 దశాబ్దాల పాటు కోబే బ్రయాంట్ లాస్ ఏంజల్స్ లేకర్స్ జట్టుకు ఆయన ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ 5 సార్లు ఎన్బిఏ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అంటే లాస్ ఏంజల్స్ లేకర్స్ 5 సార్లు ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండగానే ఎన్బిఏ టైటిల్ను, ప్రఖ్యాతి చెందిన ప్రతిష్టాత్మకమైన ఎన్బిఏ బాస్కెట్బాల్ టైటిల్ను ఆయన హయాంలోనే లాస్ ఏంజల్స్ లేకర్స్ టీం సాధించింది. అంతేకాకుండా అమెరికా జాతీయ జట్టులో కూడా ఆయన సభ్యుడు. అమెరికా జాతీయ జట్టు 2008, 2012 ఈ 2 ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు సాధించడంలో కోబే బ్రయాంట్ చాలా ప్రముఖ పాత్ర పోషించాడు. కోబే బ్రయాంట్ యొక్క హఠాన్మరణం మొత్తం క్రీడా ప్రపంచానికే ఒక విషాదంగా మనం చెప్పొచ్చు. ఆయన ఏ క్రీడకు సంబంధించి లేదా సింపుల్గా ఆయన ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అని కూడా అడగవచ్చు. అమెరికన్ బాస్కెట్బాల్ జెయింట్, అమెరికన్ బాస్కెట్బాల్ లెజెండ్. ఇక చివరిగా ఈ అంతర్జాతీయ అంశాల్లో నేను 2 ఇండెక్సెస్ గురించి చెప్తాను, 2 సూచీల గురించి చెప్తాను. ఇవి కూడా మనకు చాలా ముఖ్యమైనవి. మనం సూచీలు ఈ మధ్య చాలా చూస్తున్నాం. సో నేను అన్ని లేటెస్ట్వన్నీ చెప్తూ ఉంటాను ఫ్యూచర్లో కూడా. సో ఈ సూచీలను ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, ఒకటి భారతదేశం ర్యాంక్ ఎంత అని అడగవచ్చు ఈ ఇండెక్స్లో, ఇంకొకటి టాపర్ ఎవరు, ఇంకొకటి ఏ సంస్థ పలానా సూచీని ప్రతి ఏడాది విడుదల చేస్తుంది. సో అందులో ముఖ్యమైన 2 సూచీలు జనవరిలో విడుదలైన 2 సూచీల గురించి నేను చెప్తాను. అందులో ఒకటి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, దీన్నే మనం తెలుగులో అవినీతి సూచి అంటాం. ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లేదా అవినీతి సూచిని విడుదల చేసే సంస్థ పేరు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేది ఒక ఎన్జిఓ. సో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఈజ్ ఎ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఈ ప్రభుత్వేతర సంస్థ జర్మనీ రాజధాని బెర్లిన్లో ఉంది. ఇది ప్రతి ఏటా కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లేదా అవినీతి సూచిని విడుదల చేస్తుంది. లేటెస్ట్ అవినీతి సూచిని 2020 జనవరి 23న విడుదల చేసింది. అయితే ఇది 2019కి గాను అవినీతి సూచి. ఇది మీరు జాగ్రత్తగా చూడండి. 2020 జనవరి 23న విడుదలైన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2019 సంవత్సరానికి గాను ఇది విడుదల చేసింది. మొత్తం 180 దేశాలను పరిగణలోకి తీసుకుంటే భారత ర్యాంకు 80. సో ఇండియా ఈజ్ ర్యాంక్డ్ 80 out of 180 in the latest corruption perception index released by the Transparency International, which is an NGO based in Berlin, Germany. అంతకుముందు ఏడాదితో పోల్చితే, అంటే 2018తో పోల్చితే ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో భారతదేశం 2 స్థానాలు దిగజారింది. అంటే మనకు అర్థమైంది ఏంటంటే 2018లో భారత్కు 78వ ర్యాంక్ ఉంటే 2019 నాటికి $180 కంట్రీస్లో భారత ర్యాంక్ 80. డెన్మార్క్, న్యూజిలాండ్లు ఈ 2 కూడా అగ్రస్థానంలో ఉన్నాయి.
చిట్ట చివరి స్థానంలో సొమాలియా నిలిచింది. అవినీతి సూచి నుంచి మనం ప్రజాస్వామ్య సూచి గురించి తెలుసుకుందాం. ప్రజాస్వామ్య సూచి లేదా డెమోక్రసీ ఇండెక్స్ను కూడా 2020 జనవరిలో ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ విడుదల చేసింది. EIU అంటాం. ఈ ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది లండన్ ఆధారంగా పనిచేస్తున్న ఈ సంస్థ 2019 ప్రజాస్వామ్య సూచీని 2020 జనవరిలో విడుదల చేసింది. అంటే ఇది కూడా లేటెస్ట్ ఇండెక్స్, బట్ ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇండెక్స్. ఈ ఇండెక్స్లో 167 దేశాలకు గాను భారత్ 51వ స్థానంలో నిలిచింది. సో ఇండియా ఈజ్ ర్యాంక్డ్ 51 అవుట్ ఆఫ్ 167. అంతకుముందు ఏడాది అంటే 2018తో పోల్చితే భారత్ 10 స్థానాలు దిగజారింది. అంటే 2018లో భారత్ 61వ స్థానంలో ఉంటే ఇప్పుడు 51కి దిగజారింది. పౌర హక్కులను అణిచివేయడమే భారత్ ర్యాంక్ దిగజారడానికి కారణం అని ఈ ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే ఈ సంస్థ పేర్కొంది. ఇక చివరిగా మొదటి స్థానంలో నిలిచిన దేశం నార్వే, చిట్ట చివరిదైన 167వ స్థానంలో నిలిచిన దేశం ఉత్తర కొరియా. సో మళ్ళీ దీని గురించి ఒకసారి చెప్తాను. ఈ డెమోక్రసీ ఇండెక్స్ లేదా ప్రజాస్వామ్య సూచిని ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ, లండన్ ఆధారంగా పనిచేసే సంస్థ ప్రతి ఏటా విడుదల చేస్తుంది. 2019 సూచీ ప్రకారం భారత ర్యాంకు 167 దేశాలకు గాను 51. ఇందులో టాపర్ అగ్రస్థానంలో ఉన్న దేశం నార్వే, చిట్ట చివరిదైన 167వ స్థానంలో నిలిచిన దేశం ఉత్తర కొరియా. థ్యాంక్ యూ.